సార్ చెప్పండి మీరు మీ పేరు? మా పేరు గోపి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుంచినపల్లి దగ్గర చిర్రావూరు అండి. కుంచినపల్లి ఎలా వచ్చారు? బస్సులోనే వచ్చారు? నేను బస్సులోనే వచ్చానండి. అయితే వచ్చాం కానీ మోడీ గారిని చూస్తానే హెలికాప్టర్ రెక్కలు కనపడి లోపు కింద పెట్టారు. బాగా లోపల కూర్చున్నాం ఎట్ట కూడా గేట్లు తీసుకుని వెళ్ళి. కానీ మోడీ గారిని చూడాలని లైట్లు బయటకు వచ్చి చూస్తే గుంటకాడికి వచ్చి చూస్తే లైట్లనే కనపడుతున్నాయి. లోనికి వెళ్ళి కూర్చుంటే లైట్లు కూడా కనపడతాయి. ఎక్కడో ఉన్నారు వాళ్ళు. స్క్రీన్ మీద చూద్దామని స్క్రీన్ కూడా జనాలు స్క్రీన్ చూడాలన్నా కానీ ఎట్లా చూడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే స్క్రీన్కి లైట్లు కనపడుతుంది. కుత్తికత్తు వెళ్ళినా కానీ ఇబ్బంది పడతారు. ఎందుకంటున్నా ఈ చేతుల కాళ్ళు కూడా ఎరగొట్టుకుంటున్నారు పిల్లలు. ప్రాంగణానికి ప్రజెంట్ 5 లక్షల మంది అంచనా వేసుకున్నారు. తెచ్చే వచ్చారు. వాస్తవంగా తెచ్చే వచ్చారు. 5 లక్షలు ఏందండి? 5 లక్షలు ఏందండి? మనుషులు చాలా 10 లక్షల పైన ఉంటారు. అంటే మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, మీరు బస్సుల్లో ఎలాంటి రూపాయి తీసుకోకుండా బస్సు ఎక్కారా? ఏ రూపాయి నేను నా దగ్గర తీసుకోలేదు. వాళ్ళు చాలా మంది ఏంటంటే పనులకి వెళ్ళే వాళ్ళని కూడా ఆపిచ్చి మరి బస్సులు ఎక్కించారు. డబ్బులు ఇచ్చి పనులకి వెళ్తే ఎంత పడుతుంది ఆ డబ్బులు ఏదో ఇచ్చి వాళ్ళకి ఇచ్చి బస్సులు ఎక్కిచ్చారు అన్నట్టు ఇచ్చే మాట లేదండి. ఆ మాట లేదు. ఏదో అభిమానం ఇంత ఎండలో కూడా మేము వచ్చామంటే వాళ్ళు ఇచ్చా 1 లక్ష ఇచ్చినా కానీ నేను రాను. లెక్క అయితే నాకు 10 జాబ్ ఉంది. నేను జాబ్ మానుకొని రావడానికి ఇలా హాస్పిటల్కి వెళ్ళి మోడీ హాస్పిటల్ మా ఆవిడ కన్ను ఆపరేషన్ చేయించాను. నేను ఆ అభిమానం మీద అటు నుంచి వాళ్ళ కారులో పంపించి నేను ఇటు వచ్చే బస్సు ఎక్కి దారిలో బస్సు ఎక్కి బస్సుకు కూడా నేను డిపాజిట్ కట్టలేదు. నన్ను ఎక్కమని కూడా అలా వలవాపురం బస్సు వచ్చింది మన ఏరియా అన్నట్టుగా వాళ్ళు ఎక్కించుకున్నారు. ఎనమల సీట్లు కూర్చోమని కూర్చొని అంతే. ఎలా ఉంది ఇదంతా? చూశారు కదా, రాజధాని గ్రామం మొత్తం చూశారు కదా. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా కంచెట్లు ఇప్పుడు వరకు శుభ్రం చేశారు. మరి పోయినసారి చేసినట్టు ఇప్పుడు చేస్తున్నాడు. మాకు నమ్మకం ఏంటంటే మా పిల్లలకన్నా మేము చచ్చిపోయినా మా పిల్లలన్నా వాళ్ళ పిల్లలన్నా ఉపయోగపడుతుంది అని ఆశ మాకుంది. మోడీ గారు మన రాజధాని గ్రామానికి రెండోసారి రాబోతున్నారు. చంద్రబాబు గారు కానీ పవన్ కానీ ఎవరైనా ఓకే, రెండోసారి వస్తున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు. మరి రెండోసారి ఏమిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చింపుతాడు? మనకు తెలిసి పూలు చెమ్మాడు. చింపుతాడే చెమ్మలేదు. వాళ్ళు తిరుపతి నుంచి వాళ్ళని తీసుకొచ్చారు కదా మనుషుల్ని. వాళ్ళు శాప వ్యక్తిగా చేసే వాళ్ళని తీసుకొచ్చి మరి ఏం చేస్తారు? ఏదన్నా కానీ మాకు పూర్తి అయితే మంచిదండి. మా ఏరియా మా గుంటూరు మా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అదే మాకు కావాలి. మేము కూడా అంత కష్టపడి వచ్చింది కూడా ఆయన ఏదో మాకు పెడతాడు మేము తిన్నామని కాదు. మేము పోయినా కానీ ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత మా పిల్లలన్నా బాగుపడతారని ఆశ.